మత్స్య పరిశ్రమ అభివృద్ధికి దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. మత్స్య పరిశ్రమపై స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం సభకు వివరించారు. చెరువులు, ప్రాజెక్టులు తదితర అన్ని వనరుల్లో చేపల పెంపకం చేపడుతున్నామని పేర్కొన్నారు. 3939 చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెల్లడించారు. తెలంగాణ తన జీవికను పదిలపరచుకోవాలి, తన జీవికను సుస్థిరం చేసుకోవాలి. తెలంగాణ షుడ్ డిటర్మైన్ ఇట్స్ లైవ్లీహుడ్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. అద్భుతమైనటువంటి పెట్టుబడులు ఈ రంగంలో పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడున్నట్టు ఏదో చెక్కలు గింతలు చేసి ఏదో 1 కోటి పిల్లలు వేసి 2 కోట్ల పిల్లలు వేసి ఇంతేసామని అది కాదు అధ్యక్ష. ఇట్స్ ఎ వైబ్రాంట్ ఫీల్డ్. మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే అధ్యక్ష, ఎకానమిస్టులు ఈ రంగంలో ఉన్న నిపుణులు చెప్పిన దాన్ని బట్టి 4.5 నుంచి 5.5 వేల కోట్ల రూపాయల చేపలు తెలంగాణలో ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంది. మనం వచ్చే అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా 2 ఫిషరీస్ కాలేజీ నెలకొల్పుతాం అధ్యక్ష. ఇవన్నీ నిర్వహించేటువంటి ఫిషరీస్ ఫెడరేషన్, దాని ఫెడరేషన్ ఏముంచారన్నా కార్పొరేషన్ చేయన్నా పాలసీ డిసైడ్ చేసి అక్కడ కేవలం 400 చిల్లర ఉన్నారు అధ్యక్ష. ఒక 80-85 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ సిబ్బంది ఏ మూల కూడా చాలరు. నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 500-600 మందిని కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు మిత్రుడు మాట్లాడుకుంటున్నాడు, ఇది ఫోటో దిగే వ్యవహారంలా కనబడ్డది. చేప బ్రోకర్లు ఉన్నారు, చేపల వ్యాపారులు ఉన్నారని చెప్పిన ఆ చేపల వ్యాపారులను చాలా పరిపుష్టంగా పెంచి పోషించి బేగం బజార్లో వాళ్ళని సుస్థిరపరిచిందే మరి మీ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో కాదు. ఖచ్చితంగా ఈ బేగం బజార్ బ్రోకర్లందరినీ తరిమేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఫిషరీస్ కార్పొరేషన్ బలోపేతం చేయడం ద్వారా ఫిషరీస్ కార్పొరేషనే మొత్తం ఎక్స్పోర్ట్ బాధ్యతలు తీసుకునే విధంగా, నిర్వహణ ఖర్చులు మాత్రం వాళ్ళు కట్ చేసుకొని మిగతా ప్రతి రూపాయి చేపల సొసైటీలలో ఉండేటువంటి ఆ కార్మికులకు చేరే విధంగా వేసే పూచి నేను బాధ్యత వహిస్తాను కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. భవిష్యత్తు కోసం మనం టార్గెట్ చేసేది అట్లీస్ట్ 10-11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అధ్యక్ష. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ బిగ్. ఇప్పుడు ఇవాళ మేము వెనకటి ఏం లేకుండా మేము 28 కోట్లు వేసినాం అని అనుకుంటే సరిపోదా బాబు? రేపు 280 కోట్ల సీడ్ వేయాలి అధ్యక్ష, 28 కోట్లు కాదు. ఎందుకంటే ఇది నిరంతరంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటువంటి గొప్ప టూల్ అధ్యక్ష. అట్లా చూస్తా ఉన్నాను నేను, గొప్ప వనరు.